మాధురెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అన్న, గుడ్ మార్నింగ్. సమయాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు కులం మతం రెండు మార్చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తుంది, ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు మొత్తం తెలిసిన ఫుల్ నాలెడ్జ్ వాళ్ళకి చెప్పవచ్చు అన్న, అని సగం సగం తెలిసిన వాళ్ళకి మనం చెప్పలేమన్నా. ఎందుకంటే హిందూ మతం అనేది చాలా పురాతనమైన దాని గురించి తెలిస్తే అదొక అమృతం అన్న. కానీ సగం సగం మాట్లాడడం, అది అందులోనూ కలియుగ వెంకటేశ్వర స్వామి గురించి సగం సగం మాట్లాడడం చాలా తప్పన్న. ఆ డిక్లరేషన్ ఏంటి, డిక్లరేషన్ మీనింగ్ ఏంటి? నేను ఈ మతాన్ని లేదా ఈ దేవుని నమ్ముతున్నాను అని చెప్పి డిక్లరేషన్. అయ్యా మీరు పెట్టి ఏ శాస్త్రంలో ఉందో చెప్పు, ఏ శాస్త్రంలో ఉందో చెప్పు. ఊరిన మాట్లాడతారు, తెలంగాణ తిరుపతి నుంచి మాట్లాడతారు, మీకేం తెలుసు? ఏ శాస్త్రంలో ఉందో చెప్పండి, ఏ వేదంలో ఉందో చెప్పండి, ఏ అన్నమయ్య శ్లోకంలో ఉందో చెప్పండి. ఊరినే కమెంట్ చేస్తారు, చెప్పండి. సగం తెలిసి మాట్లాడతాడు. ఏం తెలిసి మీకేం తెలుసు చెప్పండి. తెలిసి మాట్లాడుతాను, ఇక్కడ అథెంటిక్ గా మాట్లాడుతాను. ఏ శాస్త్రంలో లేదు, ఏ వేదంలో లేదు, మీకేం తెలుసు మాట్లాడుతున్నారు. మాధురెడ్డి గారు మీరు చెప్పండి. నేను వేదం గురించి మాట్లాడితే అది వేరే టాపిక్ అండి, మాట్లాడదాం. ఇక నేనేం మాట్లాడుతున్నా, కాంట్రవర్సీ వద్దు మాధురెడ్డి గారు, కాంట్రవర్సీ వద్దు. అదే అండి, నేను అక్కడ కమింగ్ టు పాయింట్. యాక్చువల్ గా ఏంటి అంటే, సో మా సనాతన ధర్మంలో చెప్పిన ఏంటి అంటే, అందరినీ ఈక్వల్ గా చూడాలి, ఎవరు ఏ ధర్మాన్ని పాటిస్తే అనుసరిస్తే ఆ ధర్మాన్ని తరించడం అనేది ఈ సనాతన ధర్మం యొక్క మీనింగ్. మా కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే, అధికారంలో ఉన్నప్పుడు ఒక రూల్స్, అధికారంలో లేనప్పుడు ఒక రూల్స్ అని కాకుండా, ఆయన తన కూతురు క్రిస్టియన్, తను వెళ్ళినప్పుడు తను ఆ రూల్స్ పాటించాలి అనే ఉద్దేశంతోని, అదే విధంగా మన ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ భారతదేశం మొత్తానికి కూడా ఒక రూల్స్ పాటించేలాగా ఉండాలి అని చెప్పేసి ఆయన ఫస్ట్ నేనే రూల్స్ పాటిస్తా అని చెప్పి ఆయన రూల్స్ పాటించాడు. అది ఫస్ట్ పాయింట్ అండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మేజర్ గా ఏంటి అంటే, ఏం ఫస్ట్ పాయింట్ అండి, హిందువులే ఈ దేశంలో హిందూ మతకాల కారకులు, హిందూ నాయకులే, హిందూ ప్రముఖులే అని చెప్పి నోరు కాదది. ఆ నోరు కాదు, హిందువులు దోలనాడిన నోరు కాదు. హిందువులే మతకాల కారకులు, హిందూ నాయకులే, ఇతర మతస్థులు అలా చేయరు. హిందూ మాట్లాడి ఆయన మాట్లాడతారా హిందువుల గురించి? ఆయన హిందూ సనాతన గురించి మాట్లాడతారా? హిందువులే మతకాల కారకులు ఈ దేశంలో అని చెప్పి మాట్లాడి నోరు. మహాభారతంలో అర్జునుడు చెప్పాడు, ఇందాక మీరు ఎక్కడ చెప్పారు అన్నారు కదా, శాస్త్రం ఎక్కడ అన్నారు కదా, చెప్తా నేను. మహాభారతంలో అర్జునుడు చెప్పాడు. ఏం చెప్పాడు? సనాతన ధర్మంలో ఏం చెప్పాడు? సనాతన ధర్మం గురించి చెప్పినప్పుడు అర్జునుడు ఏం చెప్పారు? మీరు ఏ మతాన్ని నమ్ముతారో ఆ మతాన్ని నమ్మండి అని చెప్పింది. కానీ మతాన్ని నమ్మకుండా నువ్వు వెళ్ళి నమ్మండి అంటే వేరు, ఇంకో మతాన్ని ద్వేషించండి, ఇంకో మతానికి వెళ్ళండి అనక్కర్లేదు. అర్జునుడు చెప్పాడు. మీకే అర్జునుడు చెప్పింది ఏమి అర్థమైంది మీకు? అదే మీకు అర్థం కాదా? అర్జునుడు చెప్పింది ఏంటి? ఇంకో మతాన్ని గౌరవించండి, అంతేగాని ఇంకో మతాన్ని ద్వేషించండి అని చెప్పలా, ఇంకో మతాన్ని వ్యతిరేకించండి అని చెప్పలా. ఏం తెలిసి మాట్లాడతారు? సగం అర్థం తెలుసా అని? రామకృష్ణ గారు ఏం అర్థం తెలుసు? హిందూ మతాన్ని ద్వేషించినాడు, హిందూ నాయకులే ఈ దేశంలో మతకాల కారకులు అని చెప్పి హిందువులకి హీనపరిచి మాట్లాడిన వాడు. రామకృష్ణ గారు సనాతన ధర్మం పదాన్ని వాడుకుంటే తప్పితే మీకు తెలుసా సనాతన ధర్మం అంటే ఏంటో? రామకృష్ణ గారు